హలో హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఆకుకూర ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు 4 కట్టలు తోటకూర తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. పుట్నాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు త్వరగా అయిపోతుంది. కడాయి పెట్టేసుకున్నానండి. కడాయిలో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. ఆకుకూర చాలా మంచిది హెల్త్కి. ఆవాలు కొంచెం, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్ వేసానండి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఆకుకూర వేసుకుందాం. ఆకుకూర ఇందులో వేసేసుకొని కలుపుకొని సిమ్లో ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని సాల్ట్ తగినంత వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పుట్నాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. పౌడర్ రెడీ చేసుకొని లోపు ఆకుకూర మగ్గిపోతుంది. వీటిని గ్రైండ్ చేసేసుకొని చూద్దామండి. వావ్, మగ్గిపోయిందండి ఆకుకూర. తోటకూర ఫ్రై, గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకుందాం. ఈ పొడి మీరు స్టోర్ చేసి పెట్టుకొని కూడా అన్ని ఫ్రైలలో వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. 10 days వరకు ఉంటుంది పౌడరు. ఆకుకూర హెల్త్కి చాలా మంచిదండి. మేము వీక్లో 3-4 times తింటాము. మా పాపకు చాలా ఇష్టము ఆకుకూర వేపుడు. ఓకే అండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. బాయ్.